మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి అంజీర పండ్లను ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా ఎలా జ్యూస్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ అంజీర పండ్లు తినడం వల్ల మనకు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ అంజీర పండులో మెగ్నీషియము, మ్యాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. దాంతోపాటు మనకు విటమిన్ ఏ, విటమిన్ బి, ఫైబర్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఇలా చాలా అంటే చాలా పోషకాలు అయితే మనకి ఇందులో అయితే ఉన్నాయి. సో దీన్ని మనం రోజు తీసుకోవడం వల్ల మనకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని అయితే కొన్నిటిని అయితే క్యూర్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం రిలీఫ్ని కూడా తీసుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్టయితే మనము ఈ అంజీర పండ్లు తినడం వల్ల మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఐరన్ లెవెల్ అనేది. వీటితో పాటు మనకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి చివరి వరకు అయితే నేను చెప్తాను. ఈ అంజీర పండ్లను నేను ఒక షాప్లో తీసుకున్నాను. ఇక్కడ వాళ్ళు అయితే మనకు 5 బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, అలాగే హెల్తీ బోన్ కోసము, హెల్తీ హార్ట్ హెల్త్, అలాగే మనకు రిచ్ ఫైబర్ అనేది ఇందులో ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేసాయి. వచ్చేసి 109 రూపీస్కి అయితే నేను ఈ పండ్లను అయితే తీసుకున్నాను. చాలా ఫ్రెష్గానే ఉన్నాయి, మంచిగా చూడడానికి, మంచిగా పండే ఉన్నాయి తీసుకోవడానికి. సో ముందుగా వీటిని మంచి వాటర్లో అయితే మనము వీటిని కడుక్కోవాలి. ఎందుకంటే ఏమన్నా డస్ట్ కానీ ఇంకేమన్నా మట్టి కానీ ఇవన్నీ ఏమన్నా ఉన్నా కానీ పోయేందుకు ముందుగా మనం ఫస్ట్ ఈ పని అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాతనే జ్యూస్ చేసుకోవాలి. మామూలుగా తింటూ ఉంటే అయితే మనకు తెలుస్తుంది, బట్ జ్యూస్లో అయితే తెలియదు కాబట్టి కంపల్సరీ చాలా జాగ్రత్తగా అయితే కడుక్కోవాలి. ఇంకా వీటి ఉపయోగాలు చూసుకున్నట్టయితే మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో దానివల్ల అయితే మంచి రిలాక్సేషన్ వస్తుంది. ఇంకా మనకు నిద్ర పట్టకపోవడం ఉంటుంది కదా, నిద్రలేమి సమస్య, ఇది నైట్ పూట ఒక 2 అంజీర పండ్లను నానబెట్టుకొని కానీ ఇలా ఫ్రెష్గా ఉన్న వాటిని కానీ 2 తిన్నామనుకోండి, మంచి నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇంకా మనకు హెల్త్తో బాధపడే వాళ్ళు ఇలా ఇవి రోజు 2 తీసుకోవచ్చు. లేదు అంటే ఎండువి మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఆ 2 అంజీరాతో పాటు ఆ వాటర్ తాగేస్తే ఆ ఫైల్స్ నుంచి అయితే మనం ఉపశమనం పొందవచ్చు. సో ఈ అంజీరా పండ్లో అయితే చాలా అంటే చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. దీన్ని కొన్ని సంవత్సరాల నుంచే దీన్ని ఆయుర్వేదంలో అయితే ఔషధంగా ఉపయోగిస్తారు. మెయిన్గా వచ్చేసి మనకు ఈ మలబద్ధకాన్ని, కాన్స్టిపేషన్కు వాడేటువంటి ఆయుర్వేద లేహాలలో అయితే కంపల్సరీ ఈ అంజీరా పండ్లను అయితే కంపల్సరీ వాడుతారు. దానివల్ల మనకు ఆ కాన్స్టిపేషన్ నుంచి రిలాక్సేషన్ అయితే వస్తుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఇలా అయితే కట్ చేశాను, చూడవచ్చు. ఈ విధంగా కట్ చేసుకుంటే తొందరగా అయితే మనకు జ్యూస్ అనేది మెదిగి మంచిగా కంటెంట్ అనేది వచ్చేస్తుంది, చూడవచ్చు. ఈ విధంగా ఉంటుంది. మనకు ఈ పండ్లను కట్ చేసినప్పుడు లోపల ఇట్లా మేడి పండు లాగానే ఉంటుంది. సో ఆ లోపల ఉన్నటువంటి ఆ గింజలకు కూడా చాలా అంటే చాలా ఫైటో న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా కాల్షియం, పొటాషియం, ఇవి ఐరన్, ఇవి అయితే ఎక్కువగా ఇందులో ఉంటాయి, చూడవచ్చు. మనకి ఇందులో పురుగులు ఉంటాయి, అప్పుడప్పుడు చూసుకొని అయితే వీటిని జ్యూస్ కానీ అలాగే తినేటప్పుడు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి జ్యూస్ కంటే మెయిన్గా అయితే డైరెక్ట్ తీసుకుంటేనే ఈ ఫ్రూట్స్ అయితే చాలా మంచిగా, కొంచెము పులుపుగా, కొంచెము తీయగా, వగరుగా, ఇలా 3 టేస్ట్లతో కూడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లో కొంతమంది పాలు పోస్తారు, లేదు అంటే షుగర్ కూడా యాడ్ చేస్తారు, బట్ నేనైతే డైరెక్ట్గా జస్ట్ వాటర్ తోటే వీటిని అయితే జ్యూస్ ఇలా తయారు చేసుకున్నాను. ఎవరైతే పండ్లు తినలేని వాళ్ళైతే ఇలా జ్యూస్ చేసుకొని కూడా తాగవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ పండ్లను తినవచ్చు, జ్యూస్ను తాగవచ్చు. ఈ పండ్లు అనేవి మరీ గట్టిగా అయితే ఉండవు, ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. సో పండ్ల రూపంలో తీసుకున్నా కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ విధంగా తీసుకున్నా కూడా. ఇంకా ఇవే కాకుండా మనకు ఫీవర్ కానీ, జలుబు కానీ, ఇంకా అస్తమా కానీ, ఎండోక్రైన్ కానీ, ఇవన్నీ వీటికి సంబంధించిన ఏ డిసీజెస్ కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో మనకు
యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ ఇవన్నీ మనకు ఈ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఇవే కాకుండా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే మీతోటైతే షేర్ చేసుకున్నాను. ఇది మెయిన్గా వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్ను తగ్గిస్తూ మనకు వెయిట్ లాస్ని అయితే ఇస్తుంది. అలాగే అంతకుముందు వీడియోస్లో నేను వీట్ గ్రాస్ జ్యూస్ని, అలాగే బ్లూబెర్రీస్ని, ఇంకా చాలా రకాలైన జ్యూస్ని అయితే చేశాను. ఒకవేళ మిస్ అయితే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అంజీరా పండు యొక్క జ్యూస్ ఇంట్లోనే న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది కొన్ని హెల్త్ బెనిఫిట్స్ని కూడా మీతో షేర్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.